రెక్కాడిన డొక్కాడని పేద స్థితి అనుభవించే వాళ్ళు ఉంటారు. తండ్రి లేని బిడ్డలు ఉంటారు, తల్లి లేని బిడ్డలు ఉంటారు, అనాథ స్థితిని అనుభవించే బిడ్డలు ఉంటారు. వాళ్ళకి చేయగలిగిన సహాయం ఎంతో కొంత వాళ్లకు నువ్వు చేయి. అది సత్క్రియ, సత్క్రియ, సత్క్రియ. అది నువ్వు చేస్తే యేసు ప్రభు ఎవరో వాళ్ళు చూడకపోయినా నీలో యేసు ప్రభు మంచితనాన్ని వాళ్ళు చూస్తారు. యేసు ప్రభు ప్రేమ అంటే ఇదే కదా అని నీవు చూపించిన ఆ సత్క్రియను బట్టి వాళ్ళు ప్రభు తట్టు తిరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. మన మందిరానికి అసలు దేవుడంటే తెలియని వారి పూర్వీకుల కాలం నుంచి ఆ దేవస్థానాల దగ్గర పూజారి కార్యక్రమాన్ని జరిగించిన 2 భార్యాభర్తలు గడిచిన 5 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకున్నారు మన దగ్గర. అయ్యా, ఎలా మీరు ప్రభువుని తెలుసుకున్నారు? వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా ఇంటికి ఎదురుగా మన మందిరానికి వచ్చే అదిగో పలానా నాయనోళ్ళ కుటుంబం ఉంటుంది. ఆ వివరాలు నేను చెప్పలేను, కానీ పలానా నాయనోళ్ళ కుటుంబం ఉంటుంది. మేము పేద స్థితి అనుభవిస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి నా భార్య మంచం మీద పండుకొని ఉంటే మా బంధువులు ఎవరు మమ్మల్ని పలకరించడానికి రాలా, పరామర్శించలా, కనీసం యోగక్షేమాలు కూడా అడగలా. కానీ మా ఇంటి ఎదురుగా ఉన్న క్రైస్తవ కుటుంబం, అదే మీ మందిరానికి వచ్చే కుటుంబీకులు పదే పదే మా దగ్గరకు వచ్చి మాకు ముద్ద అన్నం పెట్టి, మా భార్య చపాతీ చేసుకోలేని పరిస్థితిలో ఆ ఇంటావిడే చపాతీ చేసి మాకు భోజనం పంపించేది. బట్టలు లేకపోతే బట్టలు కొని పెట్టేవాళ్ళు. ఇంటద్దె ఎప్పుడైనా కట్టుకోకపోతే వాళ్ళే ఇంటద్దె కట్టుకునేవాళ్ళు. మేము అనుకున్నాం, యేసు ప్రభుని ఆరాధించే ఈ ప్రజలే ఎంత మంచితనం కలిగిన వాళ్ళైతే ఆ యేసు ప్రభు ఇంకెంత మంచితనం కలిగిన దేవుడు కదా. వీళ్ళ మంచితనాన్ని, సత్క్రియలను చూసి మేము ప్రభు తట్టు తిరిగామయ్యా అని దైవజనమా, లింగాయత్స్ కుటుంబానికి చెందిన ఆ భార్యాభర్తలిద్దరూ, దేవస్థానాలలో పూజారి కార్యక్రమాలు చేసే భార్యాభర్తలిద్దరూ ఒకే రోజు బాప్తిస్మం తీసుకొని ప్రభు తట్టు తిరిగారండి. దేన్ని బట్టి? సత్కార్యం. చెప్పండి, దేన్ని బట్టి? బిడ్లరా చూడండి, నువ్వు అలా సత్కార్యం చేసుకుంటూ వెళ్ళిపో. ఓ విలువైన సాక్ష్యం చెప్తాను. 2003-04 ప్రాంతంలో ఆ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. చాలా కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాలు, పేర్లు చెప్పలేను. ఆ రోజుల్లో పాపం వాళ్ళు చాలా కష్టపడే దినాల్లో నేను దైవ సేవకురాలు మాకు తినటానికి లేని రోజుల్లో కర్రల సంచి తీసుకొని వాళ్ళ ఇంటికి రేషన్ మోసుకొని వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంటికి ఉప్పు, పప్పు, కందిపప్పు, నూనె మా చేతులతో మేము మోసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో ఆటో లేదు, మా చేతులతో మేము మోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇది 2002 సంవత్సరం. ఇదే సంవత్సరం 2000. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ బిడ్డలు ఈరోజు మందిరానికి సంచులతో బియ్యం తీసుకొని రావటం కాదు, సంచులతో నూనె తీసుకొని రావటం కాదు, సంచులతో డబ్బులు మోసుకొని దేవుని మందిరానికి కానుకగా ఇస్తున్నారు. నేను అబద్ధం ఆడటలేదు సుమి, నేను చెప్పే మాటకు నా దేవుడు సాక్షి. అరే, ఒకప్పుడు రేషన్ లేదని రేషన్ ఇస్తే అది దేవుంది, మేమే మా కష్టార్జితం కాదు. ఈరోజు ఆ నా బిడ్డలను, ఆ నా దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధం బిడ్డలను ఎంత ఆశీర్వదించాడో తెలుసా? అదే బిడ్డలు ఈరోజు మందిరానికి సంచుల్లో డబ్బును మోసుకొని కానుకిస్తూ ఉన్నారు దేవుని మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, నీ పిల్లల పిల్లలు దాన్ని అనుభవిస్తారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.